కాదేది కవితకి అనర్హం అంటూ టీడీపీ రాజకీయాలకి కానిది ఏదీ లేదు. ప్రతిదీ రాజకీయంగా వాడుకోవడం టీడీపీ నేతలకి వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యంగా చావుని కూడా రాజకీయాలకి వాడుకోవడం టీడీపీకి మాత్రమే చెల్లుతుంది. ఇక విజయవాడ సెంట్రల్ లో వైసీపీ దూసుకుపోతుండటంతో టీడీపీ నేత బోండా ఉమా కైకాళ చరణ్ అనే యువకుడి మృతిని రాజకీయం చేస్తున్నాడు. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ ఒత్తిళ్ల కారణంగా చరణ్ చనిపోయాడని లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్నాడు. వెల్లంపల్లి సెంట్రల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చరణ్ వెల్లంపల్లికి మద్దతుగా నిలిచారు. అయినా సరే ఉమా వెల్లంపల్లిపై ఆరోపణలు చేసి తన దిగజారుడుతనాన్ని చాటుకుంటున్నాడు. వాస్తవాన్ని చరణ్ గుండెపోటుతో చనిపోయాడు. చరణ్ తల్లి కూడా అదే చెబుతుంది. తన కొడుక్కి ఇంట్లోనే హార్ట్ అటాక్ వచ్చిందని, హాస్పిటల్ కి తీసుకువెళ్లే లోపే ప్రాణం పోయిందని, కొడుకు పోయిన దుఃఖంలో తాను ఉన్నానని, తన కొడుకు చావుని రాజకీయం చేయొద్దని చరణ్ తల్లి వేడుకుంటుంది. తన కొడుకు హార్ట్ అటాక్ తో చనిపోయాడని సర్టిఫికేట్ కూడా ఇచ్చారని లేనిపోని పుకార్లు పుట్టించి తమ కుటుంబాన్ని రోడ్డుకెక్కించవద్దని వేడుకుంటున్నారు. మేము ఎవరికి అన్యాయం చేయలేదని, తన కొడుకు అప్పులు చేశాడని పుకార్లు పుట్టించి పార్టీ వాళ్లు ఉపయోగించుకుంటున్నారని, మేము కొడుకు పోయే దుఃఖంలో ఉంటే వెల్లంపల్లి వచ్చి ఆదరించారని ఆయన మీద ఎందుకు నిబంధనలు వేస్తున్నారు అంటూ ఆమె ప్రశ్నించారు. గతంలో విష్ణు కోసం పనిచేసిన తన కొడుకు ఇప్పుడు వెల్లంపల్లి కోసం పనిచేస్తున్నాడని చరణ్ తల్లి చెప్పుకొచ్చింది. ఆయనకి మాకు ఏ గొడవలు లేవని, ఆయన చాలా మంచి వ్యక్తి అని, దయచేసి ఇలాంటి పుకార్లు పుట్టించవద్దని ఆమె వేడుకున్నారు. మరి టీడీపీ నేతలు ఇప్పటికైనా శవ రాజకీయాల్ని వీడి ప్రజాక్షేత్రంలో నేరుగా ఎదుర్కొనే ధైర్యం చేస్తారేమో చూడాలి.